ఏవి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఆర్యవేశుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరికి ఆర్యవేశ మహిళలు ఆర్యవేశ మహిళా అధ్యక్షురాలు రావికంటి సవిత, కార్యదర్శి అమర జ్యోతి, కోశాధికారి మగిపడిగ మైత్రి, ప్రధాన కార్యదర్శి అమర రమాదేవి, జిల్లా కార్యదర్శి మడిపడిగే వాణిశ్రీ, జిల్లా ఈసీ మెంబర్ వల్లాల రజిత, కూకటపు పద్మ ఆధ్వర్యంలో 11 రోజులు 11 రకాలుగా మొదటి రోజు కుంకుమ పూజతో మొదలుకొని ఎండు ఫలాల అభిషేకం, గాజుల అలంకరణ, శాకంబరి అవతారం, 56 రకాల నైవేద్య నివేదన, 11వ రోజు చివరి రోజున 102 గోత్రాలు, 102 నారికేల ఫలాభిషేకం, ఒడిబియ్యం మొదలగు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్యవేశ మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజును సన్మానించారు. వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను. కైలాస యమలోకము వెళ్ళుటకు 2 దారులు ఉండెను. యుద్ధమే తథ్యమైతే దృష్టిని చేతిలో మరణించిన మోక్షమును చెందమప్పుడు మనకును యమలోకమే తథ్యము. దుర్మార్గుడై ఉండిన సైంధవుడు అభిమన్యు చంపెనయ్యా, సన్మార్గుడై ఉండెను అభిమన్యు యమపురికి చేరినయ్యా. హిరణ్యకశిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిచేత చచ్చనయ్యా. మోక్షమును వెంటనే పొందెతాను, శాశ్వతము ఏది కాదు. మనమును శీలమును రక్షించుటకు ప్రాణత్యాగము చేసితే ముందును కీర్తియా చంద్రార్థము. కుసుమ శ్రేష్ఠి వెంటనే అందరకు తెలియపరచుట కొరకునై చాటింపు వేయించెను. వెనువెంటనే వచ్చెను వైశ్యులంతా అంతటను. అందులకు 6 నూర్ల 12 గోత్రములు ఒప్పడైరి. అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి సొంతము. బేరీలు బెదిరిపోయే, వలయాలు వంగిపోయిరి సొంతము. పత్తిదూది అంచును వారలు అష్టదిక్కులకెళ్ళిరి. వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను. పెనుగొండ వదిలి వెళ్ళి తోడను దుఃఖపూరితపెను. గత జన్మ ఎవరు మనము, మరు జన్మ ఏమిటో చెప్పగలమా? విధిరాత దాటగలమా? మనకేమి వ్రాసెనో ఆ బ్రహ్మము. శరత్రయ గుండంబులు శూద్రులతో నేటుగా ద్రవించెను. ఋషులను గోరక్షము వారలకు ఇచ్చెను కుసుమ శ్రేష్ఠి. సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో చేరిరి నగరేషు నిలయమునకు. బాలులను పిలిచెనమ్మ వాసవి వారితో ఇది చెప్పెను. గుండమున దూకగానే వెలసెదను పూజలు చేయుడనెను. ఓ తల్లిదండ్రులారా, నాకిప్పుడు పరిపక్వ దశ కలిగెను. స్వస్వరూపము చూపెన నన్నిప్పుడు కనులారగాంచెడయ్యా. వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను. 1000 సూర్యుల కాంతితో వెలిగేను ఆ దివ్య దేవతపుడు. భూమి ఆకాశంబుల వాసవి దిక్కులలో నిండెనమ్మ. దిశలు తప్పెను వెంటనే గ్రహములు తేజములు చూడలేక. ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మ. సర్వ జగములు
కాంచెను వైశ్యులు దంపతీయుతముగాను దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను జగము వణుకుచున్నది జగజ్జనని కావలే భక్త కోటి పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మ వాసవిని స్తుతించుతూ భక్తులు వందనము చేసిరమ్మ ధూపదీపము తోడను వైశ్యులు పూజించి పొలిరమ్మ శాంతి పట్టము గట్టిరి భక్తితో పూలహారము వేసిరి వాసరుని రప్పించిరి గుండములో అగ్నిని రాల్పించిరి బగ్గు బగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను అంతటా వాసరుండు వాసవిలో ఇట్లని పలికెనమ్మ శుభగడియలే తెంచెను ముందుగా అగ్నిలో దూకమనెను వెంటనే వాసవాంబ గురువుతో ఈ విధముగా బోధించెను గురువర్య ఆగమయ్య భూమిలోన ధర్మము తెలిపెదముగా హిందూ మతాచారము కన్యగా మరణించిన స్థాపన అగ్ని సంస్కారార్హత పెళ్ళైన స్త్రీలకే గొప్పనెను వందనము చేసి తాను భక్తితో నగరేషు పిలవగానే దందనము రోగినమ్మ కాంతులతో దిక్కులే పిక్కడిల్లే లింగమును ధారణ చేసినమ్మ ఆ శుభ సమయంలో భాస్కరుడు మంత్రములు పఠించెను దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్షము కురిసెను గంధము జల్లిరమ్మ దంపతులు గాయత్రి కాంచిరమ్మ బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు జల్లిరమ్మ నగరేషు ప్రేమతోడ వాసవిని హస్తమును పట్టుకొనెను కైలాసం వెళ్ళుదామా जय वासवी माता की जय जय ललिता माता की जय कन्ना तल्ली बीजति कन्नड़ सेयगनि मेघवति निन्ने नम्मिति दयावति तकुलम्बुन वासवी पेरित కన్నుల సేయగుని వెగతి నిన్నే నమ్మితి దయామతి పన్నగ భూషణ బ్రాహ్మణ ఆనందం వైశ్యకులస్తులు అందరు గలసి అభిషేకం చేతమురారండి శ్రీవాసవి మాత అభిషేకం చేతమురారండి మా కులదైవం వాసవి మాత కన్యకాపరమేశ్వరి అమ్మవారు కాబట్టి గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం సందర్భంగా 11 రోజుల నుంచి పారాయణం చేయడం జరుగుతుంది. రోజు పారాయణము, అమ్మవారి పారాయణము, రోజు ఒక విధంగా, ఒకరోజు కుంకుమార్చన, ఒకరోజు పుష్పార్చన, ఒకరోజు ఫలార్చన, వివిధ రకంగా అమ్మవారిని సేవించడం జరుగుతుంది. 11 రోజులుగా అమ్మవారి పూజ చేయడం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు ఎంతో బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. ఊరేగింపుగా వచ్చి అందరము కుటుంబ సమేతంగా, వైశ్య సోదరులందరం కుటుంబ సమేతంగా అమ్మవారికి నారీకేల అభిషేకం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ అమ్మవారిని సేవించుకుంటున్నాం. అమ్మవారి కృప ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి.